నవధాన్యాలతో నూరూరించే పిండి వంటలు చేసుకుని ఇంటిల్లిపాది రుచి చూడటమే అసలైన సంక్రాంతి పండుగ. రుచికరమైన ఆ తినుబండారాలకు ఆరోగ్యాన్ని జోడిస్తున్నారు కొందరు మహిళలు. చిరుధాన్యాలతో 12 రకాల చిరుతిండ్లను తయారు చేస్తున్నారు సిక్కోలు నారీమణులు. ఈ రోజుల్లో ఏ ఆహారం చూసినా రంగు రుచి తప్ప పోషకాలుండట్లేదు. ఇలాంటి ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మన సంప్రదాయ ఆహార పద్ధతుల వైపు తిరిగి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులు కూడా ఇవే సూచనలు చేస్తూ ఉండడంతో ప్రజలు కూడా ఆ అలవాట్లపై అవగాహన పెంచుకుంటున్నారు. ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసకు చెందిన కొందరు మహిళలు చిరుధాన్యాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని వాటి తయారీలో నైపుణ్యం సాధించారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా తినగలిగేలా వాటిని తయారు చేస్తున్నారు. చిరుధాన్యాలతో వంటలు చేస్తున్నాం సార్. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఓదలతో చేగొడియాలు, కొర్రలతో అరిసెలు, సామలతో పప్పు చెక్కలు, రాగిపిండి లడ్డూలు, రాగిపిండి జంతికలు, మిల్లెట్స్ పిండితో అన్ని రకాల పిండితో గులాబీ పువ్వులు, మిల్లెట్స్ రవ్వతో గవ్వలు, తర్వాత సంపింగ్ పువ్వులు అన్ని రకాలు చేస్తున్నాం సార్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అందరూ తినొచ్చండి. 9 రకాల సిరిధాన్యాలతో తయారు చేస్తున్నామండి. అరిసెలు చేస్తున్నామండి సిరిధాన్యాలతోని, సోడిపిండి జంతికలు చేస్తున్నామండి, రాగి ఉండలు చేస్తున్నాము, చీగడాలు చేస్తున్నాము, చెక్కలు కూడా సిరిధాన్యాలతో చేస్తున్నాము. షుగర్కి, బీపీకి, పిల్లలకి అందరికీ బాగా ఇదైంది సరుకు చేస్తున్నామండి. బాగా కొంచెం డెవలప్ అవుతుందండి మాకు ఇప్పుడు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేటట్టుగా షుగర్ పేషెంట్లు కావని, బీపీ పేషెంట్లు కావని వాళ్ళకి తగ్గట్టు తయారు చేయడం అయితే నేర్చుకున్నాం బాగా. ఇప్పుడు ఈ ఐటెం పెళ్లిళ్ళకి అన్నిటికీ బల్క్గా ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తాము. మీరు ఎవరైనా ఆర్డర్లు ఇస్తే బల్క్గా కూడా ఇస్తాము. 12 రకాల వంటకాలు చిరుధాన్యాలతో తయారు చేస్తాము. అలాగే ఆర్డర్ ప్రకారం కూడా ఇస్తాము. శిక్షణ ఇమ్మన్నా కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చిరుధాన్యాలు వాడడం వల్ల బియ్యం వాడకం తగ్గుతుంది, కార్బోహైడ్రేట్ తగ్గి, ఈ మిల్లెట్స్ వాడడం వల్ల పోషకాలు కొంచెం కలుస్తాయి కాబట్టి ఇవి తినడం వల్ల అంత ఇబ్బందికరంగా ఉండదు. కార్బోహైడ్రేట్ శాతం తగ్గి ఈ పోషక విలువల శాతం మిల్లెట్స్ అవి ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా ఇబ్బందికరంగా ఉండకుండా అందరూ ఆనందంగా తినొచ్చు. నాబార్డు తాళ్లవలస గ్రామంలో 60 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు మిల్లెట్ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ శిక్షణ తీసుకుని వివిధ రకాలైన వస్తువులు తయారు చేసి, ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి ఇక్కడ లోకల్ షాప్స్లోనే కాకుండా ఎగ్జిబిషన్స్లో వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తూ వాటిని విక్రయిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ నైపుణ్యం నేర్చుకోవడమే కాకుండా ప్యాకింగ్, బ్రాండింగ్ ఇవి కూడా నేర్చుకుని వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ జనాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రుచితో పాటు ఆరోగ్యం కూడా తోడవుతూ ఉండడంతో చిరుధాన్యాలతో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా ముందుకొస్తున్నారు. ఓదలతో చేగొడియాలు, కొర్రలతో అరిసెలు, ఇలా 12 రకాల తినుబండారాలను చిరుధాన్యాలతో తయారు చేస్తున్న చిక్కోలు మహిళలు మరి అందరికీ ఆదర్శం కావాలని కోరుకుందాం. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం జిల్లా.